ప్రైజ్ ద లార్డ్, షలోమ్, హల్లెలూయా, జీసస్ లవ్స్ us సో మచ్. ఈ పిక్చర్ లో ముగ్గురు వ్యక్తులు కనిపిస్తున్నారు కదా. ఇక్కడ ముగ్గురు వ్యక్తుల్లో ఫస్ట్ అమ్మాయి చిన్న ఒక బాటిల్ లాంటిది పట్టుకుని వెళ్తుంది. సెకండ్ అబ్బాయి ఒక బాల్ పట్టుకుని వెళ్తున్నాడు కదా. బట్ థర్డ్ చిన్న పాప ఏం పట్టుకుని వెళ్తుందంటే హోలీ బైబిల్ పట్టుకుని వెళ్తుంది. సో ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే కీర్తన గ్రంథం 119వ అధ్యాయం 105వ వచనం, నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రావుకు వెలుగుగా ఉన్నది. మీరు అనుకోవచ్చు అక్కడ వెలుగుగా ఉంది కదా, ఇక్కడ వెలుగు ఎలా అవుతుంది అని కదా. మనం స్ట్రక్ అయిపోయి ఒక ప్లేస్లో ఉండిపోయినప్పుడు, మనం ఏ డైరెక్షన్లో వెళ్ళాలో తెలియనప్పుడు మనుషుల్ని అడిగి ఎలా వెళ్ళాలి, నేను ఈ డెస్టినేషన్కి రీచ్ అవ్వాలని అనుకుంటున్నాను అని అడిగి తెలుసుకుని వెళ్తారు కదా. మన జీవితంలో కూడా మనం స్పిరిచువల్ లైఫ్లో స్ట్రక్ అయిపోయినా లేదా మన పర్సనల్ లైఫ్లో స్టక్ అయిపోయిన దేవుని వాక్యము మన పాదాలకు ఒక దీపముగా, మన త్రావుకు ఒక వెలుగుగా, రీచ్ అవ్వాల్సిన డైరెక్షన్లోకి తీసుకుని వెళ్తుంది. సో ఈ పాప ఏం చేస్తుందంటే దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి గాయకొని ముందుకు నడుచుకుని వెళ్తుంది. మన జీవితంలో కూడా దేవుని యొక్క వాక్యము మన పాదాలకి దీపంగా ఉంటుంది. మనం అనుకోవచ్చు మన పాదంకే ఎందుకు దీపము, మొత్తం మన డెస్టినేషన్కి మొత్తం వెలుగుగా ఉండొచ్చు కదా అని. ఫస్ట్ మనం ఒక స్టెప్ వెయ్యాలి, అక్కడి నుంచి అడుగు బయట పెట్టాలి అంటే ఆ పాదానికి దీపం అవసరం. అలాగే మన జీవితంలో కూడా మనం వెళుతున్న సిచ్యువేషన్ గుండా బయటికి రావాలంటే దేవుని వాక్యం అంతే అవసరం. దేవుని వాక్యము మన పాదముకి దీపముగా ఉండి మన త్రోవకు వెలుగుగా ఉంటుంది. అలాగే మనం ఏ ప్రాబ్లం గుండా వెళ్తున్నా ఆ ప్రాబ్లం నుంచి బయటికి రావాలంటే ఆయన వాక్యమే మనల్ని బ్రతికించి మనల్ని బయటికి తీసుకొస్తుంది. సో ట్రస్ట్ ఇన్ ద లార్డ్ విత్ ఆల్ యువర్ హార్ట్. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే ఇన్ క్రైస్ట్ జీసస్. ఆమేన్.